తప్పుడు పద్ధతి ఇదంతా. ఇప్పుడు లగచర్లలో కూడా ఫార్మా కంపెనీలు తీసుకొస్తున్నారు. దానిపై రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానిపై మీ నేనేమంటున్నా, కూలీ నాలి కాయా కష్టం చేసుకొని అరెకరమో ఎకరమో 2 ఎకరాలు మహా అయితే 3 ఎకరాలు 3 ఎకరాల కంటే ఆస్తులు పేద ప్రజల దగ్గర లేవు. మరి అట్లాంటి పేద ప్రజలకు మీరు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మరి మీది ఎవడా గుంజుకోవడానికి? ఎవడయా అభివృద్ధి? పేద ప్రజలకు సంక్షేమం కొరవడిన అభివృద్ధి ఎవరికయా అభివృద్ధి? గత ప్రభుత్వం గుంజుకునేది 13,000 ఎకరాలు గుంజుకున్నది. భూమికి భూమి ఇయ్యలే, పైసలు ఇయ్యలే, చక్కగా ఉద్యోగం ఇయ్యలే, ఏమి ఇయ్యలే. మరి మనం ప్రజాప్రభుత్వం అనుకుంటున్నాం కదా, మనం ఇద్దాం, భూమికి భూమి ఇద్దాం, ఇల్లుకి ఇల్లు ఇద్దాం, ఇంటికో ఉద్యోగం ఇద్దాం, ఫ్యాక్టరీ వస్తుంది కదా ఇద్దాం. మహా అయితే మంచి పేరు వస్తుంది, అంతకంటే గొప్పగా ఏం జరగదు కదా. మహా అయితే ప్రభుత్వాన్ని మంచి పేరు వస్తుంది తప్ప వేరే పేరు అయితే రాదు. ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే కోల్పోయిన వాటికి మీరు కాస్ట్ కట్టిస్తే ఎక్కడా దొరకది. ఒకవేళ దొరుకుతుందని మీరు భావిస్తే, ప్రైవేటు భూమి దొరుకుతుందని మీరే కొనియండి. మాకు పైసలు ఇచ్చుడు ఎందుకు? ముఖ్యమంత్రి గారు మీరే కొనియండి. మీరు 1300 ఎకరాలే తీసుకుంటారు, 1150 చిల్లర ఎకరాలే తీసుకుంటారు కదా. ఆ భూమి ఎట్లకెట్లా తీసుకుంటారో అట్లకట్లా అలొకేషన్ చేద్దాం. కాబట్టి ఇవన్నీ దొంగ మాటలొద్దు. ఇలా ప్రజల కోసం ఉంటే ప్రజలది భూమి, ఇలా నీది కాదు. నువ్వు ఓన్లీ ఆఫ్టర్ రాజకీయ నాయకునివి. ఆఫ్టర్ ఇలా రేపు ఉండే 5 ఏళ్లకు ఉండే ప్రభుత్వానివి. ఇలా శాశ్వతం ఎవరు? గవర్నమెంట్, ప్రభుత్వం భూమి ప్రజలకు పంచుదాం. ఏమవుతుందన్నా 1000 ఎకరాలు సీలింగ్ పెట్టినావు కదా, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద గుంజుకొని దగ్గర పెట్టుకున్నావు కదా. దొరలకు దోపిడీదారులకు అన్యక్రాంతం చేసినావు కదా జీవో నెంబర్ 59 ప్రకారం. ఇప్పుడు ఇద్దాం, ఏమవుతుంది? మా ఎంట్రిక కూడా కాదు, హైదరాబాద్ చుట్టుముట్టున్న భూముల్లో వాళ్ళకిస్తే ఎంట్రిక కాదు, ఇద్దాం. నేను పాలకున్నైతే బరాబరి భూమికి బదులు భూమి ఇస్తా. మీ ప్రభుత్వానికి దమ్ముంటే భూమికి బదులు భూమి ఇవ్వండి, ఇల్లుకి బదులు ఇల్లు ఇవ్వండి, ఇంటికో ఉద్యోగం ఇవ్వండి. ఎందుకంటే ఆ స్థానాన్ని కోల్పోతుండ్రు కాబట్టి. అరే గుట్టలి పుట్టలి ముళ్ళ కంచెలి ముళ్ళ పొదలి, హైదరాబాద్ చుట్టుముట్టు ముళ్ళ పొదలి కొంటే వస్తుందా? కనీసం ఏమన్నా ఉందా జ్ఞానం? ప్రభుత్వాలు కావు ఇవి, ప్రజలను పీడించే రక్త పెంజరాలు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ నడవాయి. మంచోడు వచ్చినాడు మంచి పరిపాలన వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది, ప్రజలలో మార్పు వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. తెలంగాణ కోరుకున్నది ఇందుకు కాదు, మీద రంగులు లోపల బొంగులు ఇవన్నీ కాదు. అర్థమైందా? సో కాబట్టి గమనించాలి. మేము చేసేటి మీ మీద విమర్శల లెక్క భావిస్తే మీరు తోడుకున్న బొందలు మీరే పడతారు. మావి సూచన లెక్క మీరు భావిస్తే బాగుపడతారు. లేదు అంటే మాకు ఎవడైనా ఒకటే, ఈ రాజకీయ నాయకుడు అయినా ఒకటే, ఆ రాజకీయ నాయకుడు అయినా ఒకటే కదా. ప్రజలకు సంక్షేమం కోరుకున్నాం కాబట్టి ఇవన్నీ దొంగ పనులు, దొంగ మాటలు చెప్పి పబ్బం గడుపుకోకుండా. అంటే ఇప్పుడు లగచర్లలో పోయిన కలెక్టర్ను కూడా వాళ్ళు కొట్టారు, దాని వెనక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కొట్టారు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఏంటి దానిపై? దొంగే అంటే దొంగ అన్నట్టు ఉంది తప్పితే ఇంకొకటి ఏం లేదు. ఏం జరిగిందడా? ప్రజలు భూమి ఇవ్వమన్నారు. ఏదైతే పబ్లిక్ హియరింగ్ ఏదైతే ఉందో దానికి కలెక్టర్ వచ్చిండు, కలెక్టరే స్టేట్మెంట్ ఇచ్చిండని కొట్టలేదని. కానీ అక్కడ ఇతరత్ర అధికారులను కొట్టిండ్రని, కార్లు వలగొట్టిండ్రని, వాళ్ళ ఆవేశాన్ని వెలుబుచ్చిండ్రని మనకైతే స్పష్టమవుతుంది. తప్పే. మేము తప్పును ఎప్పుడు యాక్సెప్ట్ చేయము. చట్టరీత్యా ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో నేరానికి గురవుతారు. సో లోపలికి పోవాల్సి వస్తుంది. కాబట్టి మేము తప్పును ఎప్పుడు యాక్సెప్ట్ చేయం. కానీ ఆ ప్రజల గోడు వినండి, ఆ ప్రజల బాధ వినండి, ఆ ప్రజల అడిగింది చేయండి. ఏమవుతుంది? మహా అయితే మంచి పేరు వస్తుంది అని చెప్తున్నా. సో కాబట్టి ఖచ్చితంగా మనం భూమి ఇచ్చుకుందాం. భూమికి బదులు 100 ఎకరాలు ఉన్న దగ్గర తీసుకొని వానికి ఇయ్యకు, నో ప్రాబ్లం. 100 ఎకరాలలో 10 ఎకరాలు తీసుకుంటే 90 ఎకరాలు ఉంటుంది, వానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ 1, 2, 3 ఎకరాలలో తీసుకుంటే వాడు జీవన విధానం దాని బ్రతుకుంది. ఆ బ్రతుకును చంపుతా అంటే, ఆ బ్రతుకును నాశనం చేస్తా అంటే ఎవ్వడు ఊకోడు. కాబట్టి మీరు ఏది తీసుకుంటారో అది ఇవ్వండి, మీరు ఫ్యాక్టరీలు పెట్టండి, మంచిగా నడిపియండి, దాన్ని అభివృద్ధి క్రమంలో తీసుకొని మద్దతు చేస్తాం.
మాకు తెలుసు ప్రభుత్వం అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి అంటే ప్రభుత్వం అభివృద్ధి, అంతే తప్ప ప్రభుత్వము ప్రజలు వేరు కాదు, ఎప్పుడు కానీ వేరు కాదు. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి ఏదైతే పనులు ఉంటాయో పాత ప్రభుత్వం చేసిన పనులు మీరు అదే పోకడలా చేస్తే మాత్రం శంకరగిరి మాన్యాలని ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.